అగ్ర హీరో మహేష్ బాబు జార్జియాలో జరిగే వారణాసి సినిమాకు చెందిన భారీ షెడ్యూల్ కోసం వెళ్లారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్లు సైతం ఈ షెడ్యూల్లో భాగం కాబోతున్నారు. పురాణ ఇతిహాసాల మేళవింపుగా సాగే పాన్ వరల్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో మహేష్ కొన్ని నిమిషాల పాటు శ్రీరాముడిగా కనిపిస్తారు. ఆ ఎపిసోడ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని దర్శకుడు రాజమౌళి ఇటీవలే నిర్వహించిన గ్లోబ్ ట్రాటర్ వేడుకల్లో వెల్లడించారు. శ్రీరాముడు, మహాశివుడు, వారణాసి క్షేత్రం, సమకాలీన ప్రపంచం తదితర అంశాల మేళవింపుగా సినిమా ఉంటుందని సమాచారం. మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మాతలు. ఈ సినిమా షూటింగ్ జూన్ నాటికి పూర్తి కాబోతున్నట్టు, సెప్టెంబర్ నుంచి నేపథ్య సంగీతానికి చెందిన పనులు మొదలు కాబోతున్నట్టు చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇటీవలే వెల్లడించారు. ఇక దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాను త్వరగానే పూర్తి చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న సినిమాను విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. గమ్ గమ్ గణేశ, ఆయ్, కా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మరాఠీ భామ నయన్ సారిక తెలుగు సినిమాలకే తన తొలి ప్రాధాన్యం అని చెప్పారు. లాయర్ కావాలనుకొని నటిగా మారాన్ని తనకు తెలుగు చిత్రాల్లో నటించడం చాలా ఇష్టమని పేర్కొన్నారు. ఆమె శ్రీ విష్ణు సిరసన నటించిన తాజా చిత్రం విష్ణు విన్యాసం యదునాథ్ మారుతిరావు దర్శకత్వంలో సుమంత్ నాయుడు జీ నిర్మించిన ఈ సినిమాలో తన పాత్ర పేరు మనీషా అని కాలేజీ లెక్చరర్గా కనిపిస్తానని చెబుతూ ఈ పాత్ర ద్వారా తాను అందరికీ దగ్గరవుతానని చెప్పుకొచ్చారు. ఇద్దరు లెక్చరర్స్ నడుమ ప్రేమ కథగా వినోదంతో పాటు భావోద్వేగాలతో ఆకట్టుకునే కథాంశం ఇది అంటూ ఆమె వెల్లడించారు. మనీషా పాత్ర భిన్న పార్శ్వాల్లో సాగుతుంది. ఓ రకంగా హీరోపై డామినేటింగ్గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో నా క్యారెక్టర్ అబ్బాయిలకు కాస్త చిరాకుగానే అనిపిస్తుంది. అందుకు కారణం ఏంటో ద్వితీయార్థంలో తెలుస్తుంది. అప్పట్నుంచి మనీషాను అందరూ ఇష్టపడుతూ ఉంటారు అంటూ నయన్ సారిక చెప్పారు. ప్రేక్షకుల్ని నవ్వించడం చాలా కష్టమని, ఈ విషయంలో శ్రీ విష్ణు చాలా టాలెంటెడ్ అని, ఆయన కామెడీ టైమింగ్ న్యాచురల్గా ఉంటుందంటూ ప్రశంసించారు. ఇటీవలే ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకోవడంతో తన కళ నెరవేరిన అనుభూతి కలిగిందని, రాజమౌళి దర్శకత్వంలో పనిచేయాలి అన్నది తన డ్రీమ్ అంటూ నయన సారిక తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటన ఏప్రిల్ చివరి వారంలో పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటన ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేవలం జిల్లాలోనే కాకుండా గ్రామాల్లోనూ పవన్ పర్యటించబోతున్నారు. అయితే ఈ వాయిదా వెనుక అభివృద్ధి కార్యక్రమాలే కారణంగా ఉన్నాయంటూ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం పంచాయతీ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాల పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా రహదారుల నిర్మాణం జోరుగా సాగుతోంది. వీటిని పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు స్థానికంగా ఉన్న సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పనులకు తన పర్యటనతో విఘాతం కలుగుతుందని పవన్ కళ్యాణ్ అంచనాలు వేస్తున్నారు. అందుకే ఏప్రిల్ వరకు తన పర్యటనను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు ఏప్రిల్ మొదటి వారంలో ఎలాగూ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది. ఈ నేపథ్యంలో అప్పుడు ఒకేసారి పర్యటనలు చేస్తే బెటర్ అనే ఆలోచన ఉంది. మరోవైపు పార్టీలో ప్రస్తుతం సభ్యత్వ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. నాయకులు నెమ్మదిగా కదులుతున్నారు. వచ్చే నెల నాటికి సభ్యత్వ కార్యక్రమం మరింత జోరుగా జరుగుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర ఉదంతం చోటు చేసుకుంది. అన్నా డీఎంకే బహిష్కృత నేత, దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి వీకే శశికళ సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్టు ప్రకటించారు. జయలలిత 75వ జయంతిని పురస్కరించుకుని రామనాథపురంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆమె ఈ ప్రకటన చేశారు. నలుపు, తెలుపు, ఎరుపు రంగులతో పాటు అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత ఫోటోలను జెండాలో ఉంచారు. అనంతరం శశికళ మాట్లాడుతూ అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత చూపించిన బాటలోనే తమ పార్టీ పయనిస్తుందంటూ చెప్పారు. అణగారిన వర్గాలు, పేదలు, సామాన్య ప్రజానీకం కోసమే తమ పార్టీ పనిచేస్తుందంటూ తెలిపారు. ధైర్యం, త్యాగానికి గుర్తింపు పొందిన రామనాథపురాన్ని పార్టీ ప్రకటనకు ఉద్దేశ్యపూర్వకంగా ఎంపిక చేసుకున్నానని చెప్పారు. ఈ సందర్భంగా అమ్మ మరణాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇది తమిళనాడు ప్రజలకు, కింది స్థాయి వర్గాలకు ఒక ఉద్యమ వేదిక. మన నాయకుల ఆదర్శాలను పునరుద్ధరించడానికి కొత్త రాజకీయ పార్టీతో ముందుకొస్తున్నానంటూ పేర్కొన్నారు. డిసెంబర్ 2016లో జయలలిత మరణం తర్వాత తనను సీఎం పదవి చేపట్టాలని మంత్రులు, ఎమ్మెల్యేలు కోరారన్నారు. చిన్నమ్మ మీరు ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు అన్నారు. కానీ అక్క చనిపోయిన బాధలో ఉన్న నేను వ్యక్తిగత కారణాలతో తిరస్కరించాను. పన్నీర్ సెల్వంను సీఎం కొనసాగించాలని భావించాను అంటూ చెప్పుకొచ్చారు.